వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్లో ఉన్న 46,000 విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో లైన్మెన్ల కొరతపై బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు ఉచిత వ్యవసాయ కనెక్షన్ల కోసం 839.44 కోట్లు ఖర్చు చేశాయన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో 2,61,481 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశామని వివరించారు. వినియోగదారులకు మెరుగైన సేవల కోసం త్వరలోనే లైన్మెన్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. 1,02,538 మందికి వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం సార్. ఇంకా 46,000 కనెక్షన్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా వ్యవసాయ సీజన్ ఉంది కాబట్టి కొద్దిగా స్లో అయింది. వ్యవసాయ సీజన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ కూడా వాటిని టేకప్ చేసి ఈ 46,000 కనెక్షన్స్ మళ్ళీ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయ్యే లోపల రైతులకు అందిస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్. ఆక్వా సంబంధించి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ కూడా రూపాయిన్నరకి విద్యుత్ ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి వీవర్స్ కి 200-500 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి, అట్లానే సెలూన్స్ కి కూడా ఇవ్వాలనే దాన్ని కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నింటిని కూడా ఏప్రిల్ మాసం నుంచి అందరూ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా తీసుకొస్తాము. పిఎం సూర్య గారి గురించి ఫెడరల్ లెవెల్లో ఏదైనా విద్యుత్ ప్లాంట్లు పెట్టే అవకాశం ఏదన్నా ఉందా అని చెప్పి కృష్ణ గారు అడిగారు సార్. సభ్యులు లాసులు తగ్గించడానికి డే టైమ్ పవర్ 9 గంటలు రైతులకు అందించడం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నాం సార్. దీనివల్ల 3.09 యూనిట్ కి మనం తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు యూనిట్ కి 7 రూపాయలు పడుతుంది. మనం 3 రూపాయలకే సోలార్ దగ్గర కింద ఎక్కడైతే సబ్స్టేషన్స్ లెవెల్లో 11 kV లైన్స్ ఉన్నాయో అక్కడే సోలార్ ప్లాంట్లు పెట్టడం వల్ల దాదాపు 25 సంవత్సరాల పాటు ఒకే విధంగా ఈ టారిఫ్ ఉంటుంది. కానీ మనం రెగ్యులర్ పవర్ వచ్చేసరికి 4% చొప్పున పెరిగే అవకాశం ఉంది సార్. తద్వారా చాలా ఆదాయం అవుతుంది. అదేవిధంగా 9 గంటలు వ్యవసాయదారులకి పగలపోటే వ్యవసాయదారులకు విద్యుత్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సార్. ఏఈలు లైన్ మ్యాన్లు కొరత ఉండటం వల్ల కొన్ని సేవలు ప్రజలకి నాణ్యమైన సేవలు అందమనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు అడిగారు. వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు.